అనదర్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో సాగుతున్న డ్రగ్స్ దందాపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. డ్రగ్స్ కేసుల గురించి ఎక్సైజ్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ కేసుల విషయాన్ని సీరియస్గా తీసుకోవాలన్న సీఎం నిందితులు ఎవరైనా కూడా వదిలేది లేదని ఆదేశించారు. దర్యాప్తులో పోలీసుల సహకారం తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సీఎం సూచించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ సాదిక్ నుండి తెలుసుకుందాం. సాదిక్, మొత్తానికి సీఎం డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి సమీక్షలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? మొత్తం సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారులతో ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని డ్రగ్స్ కానీ నకిలీ కానీ ఇతర సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించిన ఎటువంటి దందాలకైనా ఎవరైనా పాల్పడితే కఠినంగా శిక్షించాలని కూడా స్పష్టంగా ఆదేశించారు. అందులో మంత్రులున్నా, కేబినెట్ మంత్రులున్నా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలున్నా, ఇంకెవరున్నా కూడా వదిలే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ అంశం పైన చాలా సీరియస్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఇటువంటి కల్తీ దంద కానీ డ్రగ్స్ దంద కానీ అదేవిధంగా ఇంకా ఎటువంటి కార్పొరేట్ సంబంధించినటువంటి వైద్య విధానంలో కూడా ఎటువంటి కన్నా ఉన్నట్లయితే వారిని కఠినంగా అణచివేయాలని చెప్పి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఇక నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చినంత 3 ఏళ్లలో ప్రగతి ఏ విధంగా శాంతి భద్రతలో కానీ అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏ విధంగా చేసింది, ఇప్పటికే పేకాటను అదేవిధంగా ఆన్లైన్ రమ్మి ఇతర సంబంధించినటువంటి సాంఘిక దురాచారాలకు సంబంధించిన గుడంబ రహిత రాష్ట్రంగా ఇప్పటికే 90% పూర్తయిన నేపథ్యంలో ఇంకా ఏం తీసుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఇటువంటి మహమ్మారి నుండి బయటపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశాడు. అందుకు సంబంధించినటువంటి అధికారాలను కూడా పోలీసులకు అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా చట్టంలో ఇప్పుడున్న ప్రస్తుత చట్టంలో మరిన్ని కొన్ని లొసుకులు ఉన్నాయి. దానివల్ల నిందితులు వాళ్ళు పారిపోతున్న నేపథ్యంలో దానికి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకోసం సవరణలు తయారు చేసే విధానంలో కూడా పోలీసులు అధికారులు కూడా ఈ అంశంపైన చాలా సీరియస్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా డ్రగ్స్ సంబంధించిన దానిపైన ఇప్పటివరకు జరిగిన పురోగతిపై అకున్ సబర్వాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యంతర సంబంధించిన ఒక రిపోర్ట్ ను అందజేశారు. మొత్తం డ్రగ్స్ రాష్ట్రంలోకి ఏ విధంగా వస్తుంది, హైదరాబాద్ కేంద్రంగా అది ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన పురోగతి ఎంతమంది అరెస్ట్ చేశాము, ఇంకా దీని యొక్క డొంక ఎంతవరకు ఉందని కూడా అకున్ సబర్వాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా సీఎం అధికారులకు వివరించారు. అయితే ఈ కేసులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలనిపైన కూడా అకున్ సబర్వాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కల్తీ విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదు, ఎంతటి వారైనా శిక్షించేందుకు ప్రభుత్వం వెనుకాడదని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాడు. మొత్తానికి ఏం చేసినా అప్పటికి రాష్ట్రంలో హైదరాబాద్ విశ్వనగరం కనుక హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రంగా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో గుడంబ రహిత రాష్ట్రంగా చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి మహమ్మారుల నుండి మొత్తం విముక్తి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా అధికారులకు ఆదేశించారు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాదిక్. కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ.